మిగతా వార్తల్లో సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ డిగ్రీ లేకుండానే వైద్యుడిగా చలామణి అవుతున్న యశ్వంత్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. మరో వైద్యుడి సర్టిఫికేట్స్తో శ్రీహృదయ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు యశ్వంత్ యాదవ్. 10 రోజుల క్రితమే హాస్పిటల్కు అధికారులు నోటీసులు ఇచ్చారు. నిన్న యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ రిమాండ్కు తరలించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులు నడిపినట్లయితే వాటిపైన కూడా కఠినమైన చర్య తీసుకుంటాము. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము. మొత్తం లాకౌట్ చేసే పనిలో కూడా ఉండడం. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఎంబీబీఎస్ డాక్టరేనా ఇతను? సో డాక్టర్ కాదని చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ రిమైండ్ కూడా తరలిస్తున్న పరిస్థితి. సో సర్టిఫికేట్ లేకుండా అసలు ఈ క్లినిక్ హాస్పిటల్ నడిపించే ధైర్యం ఏంటి? ఏం జరుగుతోంది? రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడడం కాకపోతే ఏంటి అప్డేట్స్? అది మనం ఇక్కడ నల్గొండ జిల్లాలో పలు ఆసుపత్రులు కూడా అక్కడ వైద్యులు నకిలీ వైద్యులు ఆసుపత్రులు నడుపుతున్నారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు ఆ కార్యాలయాలకు పరిమితం కావడంతో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మిర్యాలగూడలో 8 ఆసుపత్రులు కూడా నకిలీ ఆసుపత్రులు ఉన్నట్టు సమాచారం అందుతుంది. అటు కోదాడలో కూడా 4 ఆసుపత్రులు నకిలీ వైద్యుల చేత నడుపుతున్నారని చెప్పేసి సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే డిఎంహెచ్ఓ కోటాచలం 14 రోజుల క్రితం, అంటే 2 వారాల క్రితం శ్రీహృదయ ఆసుపత్రిలో తనిఖీలోకి వెళ్ళినటువంటి క్రమంలోనే యశ్వంత్ యాదవ్ అనే ఒక వ్యక్తి మరొక ఫేక్ నకిలీ సర్టిఫికేట్ డాక్టర్ పట్టాతోటి ఆసుపత్రి నడుపుతున్నారని చెప్పేసి కూడా వెలుగులోకి వచ్చింది. అయితే 2 వారాలుగా క్రితం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా దాదాపు 2 వారాల నుంచి కూడా వైద్యుని అదుపులోకి తీసుకోలేదు. నిన్న సాక్షి టీవీ డిఎంహెచ్ఓ కోటాచలాన్ని వివరణ కోరినటువంటి నేపథ్యంలో అటు పోలీసులను కూడా సంప్రదించినటువంటి నేపథ్యంలోనే ఏదైతే అప్రమత్తమైనటువంటి పోలీసు అధికారులు యశ్వంత్ కుమార్ని నిన్న అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఈ రోజు రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారుల పర్యవేక్షణలో లేమితోటి ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి వైద్యం పేరుతోటి విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారనేది కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎంసీఐ నుంచి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా విదేశాల్లో డాక్టర్ చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కావాలి. ఆ ఎంసీఐ నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఏదైతే ప్రాక్టీస్ చేయాల్సినటువంటి నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనని బేఖాతరు చేస్తూ నకిలీ పట్టాలని తీసుకొని వైద్యులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యశ్వంత్ యాదవ్ కూడా తన పేరుతోటే ఒక నకిలీ పట్టాన్ని తీసుకొని 3 ఏళ్లు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసి సంవత్సరం క్రితం శ్రీహృదయ ఆసుపత్రిని కూడా అక్కడ ప్రారంభించి వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక శ్రీహృదయ అనే కాదు, కోదాడలో మరొక 3 ఆసుపత్రులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పుడు కూడా కేవలం నోటీసులు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే నకిలీ వైద్యుల మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారని కూడా ఒక ఆరోపణ అయితే ఉన్నది. హరి, ఈ మొత్తం వ్యవహారంలో అటు కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, మిర్యాలగూడ, నల్గొండలో ఇప్పటికైనా అధికారులు చలనం వచ్చి విచారణ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. హరి, ఓకే అశోక్.